మనిషి జీవితంలో ఏ బంధమైన శాశ్వతం కాదు. అవి కేవలం రాత్రి కలలో కన్నా కళ లాంటివి. నీకు మెలకువ రాగానే అవి మాయమైపోతాయి. బంధాలు కూడా నీకు నిజం తెలియగానే దూరమైపోతాయి. చివరికి మిగిలేది నువ్వు మాత్రమే. భయం అనేది ఓటమికి చిరునామా. పట్టుదల అనేది విజయానికి చిరునామా. భయపడిన వారిని విజయం వరించదు. పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. కాలాన్ని దాటలేనప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకు. కాలంతో వెనుకకు వెళ్ళినప్పుడు గతం గురించి ఆలోచించకు. ప్రస్తుతం పరిగెత్తే కాలం నీది. దీనితో ఏం సాధిస్తావో సాధించు. మీ చేతిరాతలు ఉన్నంత అందంగా తలరాతలు ఉండవు. మనిషి జీవితంలో రియాలిటీ లేనప్పుడు రాయల్టీ ఉండదు. జీవితంలో ఏదైనా మోసం చేసి సంపాదించడం చాలా సులువు, కానీ నిజాయితీగా సంపాదించడం చాలా కష్టం. అది డబ్బైనా లేదా మనుషుల ప్రేమైనా. మొదటి దానికి తెలివి సరిపోతుంది, కానీ రెండవ దానికి ఓపిక, సహనం ఉండాలి. జీవితంలో నువ్వు అనుకున్నంత సులువుగా ఏదీ జరగదు. అలాగని నువ్వు అనుకున్నది వదులుకుంటావా? అలాగైతే అది జీవితం ఎలా అవుతుంది? ఉన్నదానితో సంతోషంగా బ్రతకటాన్ని గర్వంగా భావించేవారు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉంటారు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకునే శక్తి నీకు తప్ప ప్రపంచంలో ఇంకెవరికీ లేదు. జీవితంలో కొన్నిసార్లు నువ్వు ఎదుర్కొనే అవమానాలే నిన్ను ఆకాశమంత ఎత్తుకెదిగేలా చేస్తాయి. గతంలోని ఆలోచనలతో బ్రతకకూడదు. నీతో ప్రయాణిస్తున్న సమయాన్ని వృధా చేసుకోకూడదు. గతంలోని ఆశలను, ఆలోచనలను భవిష్యత్తుకు కార్యాచరణగా చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెరవేరుతుంది. మనసుకు మంచి మేత పెట్టకపోతే నీ లోపల అది ఎప్పుడూ చెడు ఆలోచనలనే పుట్టిస్తుంది. జీవితంలో మనిషి పైకి ఎదిగే కొద్దీ గొప్ప సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. వాటికి భయపడితే ఎదుగుదల ఆగిపోతుంది. భయపడకుండా ముందుకు సాగితే మరింత పైకి ఎదిగే అవకాశం లభిస్తుంది. కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నీ వాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. మనిషికి తనలో ఉన్న ఓర్వలేని గుణమే పెద్ద శత్రువు. తనలో ఉన్న ఓర్పు గుణమే పెద్ద మిత్రుడు. మనిషి తాను ఏ వృత్తిలో బ్రతుకుతున్నా తనకు సంతోషాన్ని, మనశ్శాంతినిచ్చేది తన నీతి, నిజాయితీ, తన వ్యక్తిత్వం మాత్రమే. ఆరోగ్యం ఒక్కటి లేకుంటే మిగతావన్నీ సున్నానే. సంధ్యాకాలంలో గోళ్ళు తీయరాదు. కుక్కను కాలితో తన్నకూడదు. చెప్పులు దొంగిలించకూడదు. చీపురును తన్నకూడదు. అతిథులను అవమానించకూడదు. భగవంతుడిని దూషించకూడదు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు. నీటిలో ఉమ్ము వేయకూడదు. నేలను తన్నినట్లు నడవకూడదు. జీవితంలో అయినా చావులో అయినా కర్మే మనిషికి బలం, బలహీనత. ప్రయత్నించడం నేర్చుకోకుండా ఎవరు ఏ గొప్ప కార్యాన్ని సాధించలేరు. ఎవరు ఏ గొప్ప సంతోషాన్ని చూడలేరు. జీవితంలో కొన్ని కష్టాలకు ఎంత ఏడ్చినా తక్కువే అనిపిస్తుంది. అలాంటిదే ఒంటరితనం. ఈ రోజుల్లో జనం నీ దగ్గర డబ్బు ఉంటే జేజేలు కొడతారు, డబ్బు లేకుంటే చేయి కొడతారు. ఎందుకంటే డబ్బు మనుషులను ఎలాగైనా మార్చగలదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నవారు గెలుపు రహస్యాన్ని సులువుగా తెలుసుకోగలరు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేని వారు గెలుపు రహస్యాన్ని అంత సులువుగా తెలుసుకోలేరు. మనిషిని ఆపద సమయంలో కాపాడేది, ఆప్తులను, ఆత్మీయులను నిన్ను ప్రేమించేలా చేసేది నీ దగ్గర ఉన్న డబ్బే. నీ మనసును నువ్వు పదే పదే పొగుడుకోవటం నీకెంత మేలు చేస్తుందో పదే పదే తిట్టుకోవటం అంతే కీడు చేస్తుంది. మనిషికి ఓపికను, సహనాన్ని నేర్పే గురువు, దాని విలువను తెలియజేసే దైవం నీ చిరునవ్వు మాత్రమే. నీ సంతోషాలను జీవితంలో రెండింతలు, మూడింతలు చేసేది నీ మంచి మనసు, నీ మంచి గుణమే. గర్వంగా బ్రతకటానికి
ఆస్తులు అంతస్తులే అవసరం లేదు. కొంచెం నిజాయితీ, కొంచెం ఆత్మస్థైర్యం ఉంటే చాలు. దేవుడిచ్చిన సమయాన్ని ప్రతి క్షణం నువ్వు సంతోషంగా గడపలేకపోయినా ప్రతి క్షణం బాధపడుతూ గడపకుండా ఉంటే చాలు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివే. మంచివారితో ఎప్పుడూ మంచిగా ఉండు, చెడ్డవారితో కూడా ఎప్పుడూ మంచిగానే ఉండు. నిన్నందరూ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మనిషికి మంచి ఆలోచన అనేది పుట్టడం చాలా కష్టం, దానిని చంపుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే మంచి ఆలోచన అనేది ఎప్పుడూ మనసుతో ముడిపడి ఉంటుంది. తనకు తాను చెడు చేసుకొని గుణం, అలాగే ఇతరులకు కూడా చెడు చేయకూడదని భావించే గుణం ఉంటే చాలు. నిజంగా నీలో భగవంతుడు ఉన్నట్లే. మనసు సంతోషంగా ఉన్నప్పుడు దరిద్రం కూడా అదృష్టంలా అనిపిస్తుంది. మనసు సంతోషంగా లేనప్పుడు అదృష్టం కూడా దరిద్రంలా అనిపిస్తుంది. పరిస్థితులు బాగాలేనప్పుడే మనిషికి భక్తి, భయం, బాధ్యత, సహనం, ఓపిక, తెలివి, ధైర్యం అన్నీ ఉండాలి. పరిస్థితులు బాగా ఉన్నప్పుడు అవేవీ లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎవరికైనా సంతోషాన్ని పంచుకోవటం చాలా సులువే, కానీ బాధను పంచుకోవటం చాలా కష్టం. మొదటిది చాలా తేలికైంది, కానీ రెండవది అంత తేలికైంది కాదు. బాధను చెప్పుకోవటానికి ఓ బంధువు, సంతోషం పంచుకోవటానికి ఓ స్నేహితుడు లేకపోతే జీవితం ఎప్పుడు వెలితిగా ఉంటుంది. జీవితంలో గెలవడం అంటే ఏదో ఒక దాన్ని సాధించడం కాదు, ఏం సాధించుకున్నా ఎప్పుడూ బ్రతకటం. మనసులో ఉండే సంతోషాన్నైనా బాధనైనా మీకు నచ్చిన వారితో తప్ప ఇతరులతో అంతగా పంచుకోలేరు. లైఫ్ అంటే ఎప్పుడూ బెటర్ కోసం ప్రయత్నించడం, ఒక్కసారి ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేయడం. జీవితాన్ని గురించి ఎవరు ఏం మాట్లాడినా దాన్ని స్వయంగా అనుభవించే వారికి మాత్రమే అందులోని బాధ, అందులోని సంతోషం అర్థమవుతుంది. మనిషికి దేవుడిచ్చిన బహుమానం తెలివి. దానితో కోట్లు సంపాదించవచ్చు, కోటలు కూడా కట్టవచ్చు, కానీ దానిని సక్రమంగా ఉపయోగించడమే చాలా కష్టం. నిజమైన సంతోషం అంటే ఎప్పుడు ఏది దాచుకోకుండా మాట్లాడటం, ఎప్పుడు దేనికి బాధపడకుండా బ్రతకటం. జీవితంలో కొన్ని బాధలు బాధ అనుకోవటం కంటే సంతోషం అనుకోవటం ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని బాధ్యతలు సంతోషం అనుకోవటం కంటే బాధ అనుకోవటం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో నువ్వు ఆనందంగా ఉండాలంటే కేవలం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. దానితో పాటు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే బంధాలు, సంబంధాలు కూడా ఉండాలి. జీవితంలో మనిషి ఎక్కువ ఆనందాన్ని పొందాలంటే ఎక్కువ ఇవ్వటం నేర్చుకోవాలి. ఎక్కువ సంతోషాన్ని అనుభవించాలంటే తక్కువ తీసుకోవటం నేర్చుకోవాలి. పవిత్రమైన మనసు, పవిత్రమైన ఆలోచనలు మాత్రమే మనిషికి మనశ్శాంతిని, అంతకు మించిన గౌరవాన్ని సంపాదించి పెడతాయి. మనశ్శాంతి లేని చోట కోట్లు ఉన్నా రుచించదు. మనశ్శాంతి ఉన్న చోట కూటికి లేకున్నా బాధ అనిపించదు. మనిషి భవిష్యత్తుకు డబ్బే పునాది. అది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా వృధానే. జీవితంలో నువ్వు విజయం సాధించావని తెలిపేది నీ మంచి వ్యక్తిత్వం. నువ్వు ఓడిపోయావని సూచించేది నీ చెడు వ్యక్తిత్వం. మంచి జ్ఞాపకాలు ఓ మంచి పుస్తకం లాంటివి. వాటిని ఎన్నిసార్లు తిరగేసినా బోరు కొట్టవు. కానీ చెడు జ్ఞాపకాలు ఓ చెడు పుస్తకం లాంటివి. వాటిని తిరిగేయాలంటే చాలా బోరు కొడుతుంది. జీవితంలో కొన్నిసార్లు గెలవటం కంటే ఓడిపోవటం ఎక్కువ మనశ్శాంతిని ఇస్తుంది. కొన్నిసార్లు ఓడిపోవటం కంటే గెలవటం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మంచి పేరు సంపాదించడానికి గొప్ప ధనవంతుడే కానవసరం లేదు, కొంచెం గుణవంతుడైతే చాలు. సమస్యలే రాకుంటే జీవితం విలువ తెలియదు. సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం తెలియకపోతే జీవితం విలువ తెలిసినా పెద్ద ప్రయోజనం ఉండదు. జీవితంలో మనిషి ఎక్కువ ఆనందాన్ని పొందాలంటే ఎక్కువ ఇవ్వటం నేర్చుకోవాలి. ఎక్కువ సంతోషాన్ని అనుభవించాలంటే తక్కువ తీసుకోవడం నేర్చుకోవాలి.
జీవితంలో నిన్ను బాగా కదిలించే సన్నివేశాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండు. వాటి ద్వారా నిన్ను నువ్వు గొప్పగా మలుచుకోవచ్చు లేదా గొప్ప జ్ఞానాన్ని పొందవచ్చు. జీవితంలో ఏదైనా ప్రయత్నించి చూడటమే అదృష్టం. ఏది ప్రయత్నించక అన్ని పొందాలనుకోవటమే దురదృష్టం. జీవితంలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఏది పెద్దగా అర్థం కాదు, ఎవరూ పెద్దగా అర్థం కారు. సమస్యలు ఎదురైనప్పుడే ఏదైనా సులువుగా అర్థమవుతుంది, ఎవరైనా సులువుగా అర్థమవుతారు. మోయలేని బరువులు మోయటం కంటే మోయలేని బాధ్యతలు మోయటం చాలా కష్టం. మొదటి దానికి బలం ఉంటే సరిపోతుంది, కానీ రెండవ దానికి సహనం, ఓపిక, తెలివి ఉండాలి. జీవితంలో నీకు నువ్వు బెటర్ అనిపించినప్పుడు ఇతరుల విమర్శలు పట్టించుకోవద్దు, ఇతరుల పొగడ్తలు లెక్క చేయొద్దు. ఎందుకంటే వాటి గురించి ఆలోచించడం మొదలు పెడితే జీవితంలో ఏదీ సాధించలేవు. జీవితంలో అందరూ నీ వెనక ఉన్నప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో. ఎవరూ నీ వెనక లేనప్పుడు భగవంతుడిని నమ్ముకో. కళ్ళల్లో కన్నీటి లెక్కలను, మనసులో దాగి ఉన్న బాధను, గతంలో జరిగిన కథలను, భవిష్యత్తులో ఉపయోగపడే భావాలను తెలియజేసేది ఒక కవిత మాత్రమే. ఈ రోజుల్లో ఒంటరిగా బాధపడటం, ఒంటరిగా బాధలను భరించడం తెలియకపోతే బ్రతకలేరు. జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు నీ చుట్టూ ఉన్న వారి గురించి పెద్దగా తెలియదు, కానీ పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పుడే నీ వారు ఎవరు, నీ వారు కాని వారు ఎవరు అనేది అర్థమవుతుంది. మనిషి జీవితం ఓ ఒంటరి ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో బంధాలు వస్తుంటాయి, వెళుతుంటాయి. వారే నీ జీవితం ఆలోచిస్తూ ఉంటే చివరికి నీ జీవితం నాశనం అవుతుంది. జీవితంలో మనిషికి ఎక్కువ మనశ్శాంతినిచ్చేది డబ్బు. దానితో పాటు వచ్చే సంతోషం, కానీ మనశ్శాంతిని పోగొట్టేది ఆ డబ్బును కూడా భయపెట్టే విధిరాతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.